నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, నిప్పులు చెరుగుతూ నింగిలోకి తీసుకెళ్లిన సోయూజ్ రాకెట్ విశ్వాంతరాళంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ప్రయోగంలో మన భారతీయ మూలాలున్న నాసా శాస్త్రవేత్త అనిల్ మీనన్ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా చేరుకున్నారు. కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి రాత్రి 8:17 బయలుదేరిన ఈ నౌక కేవలం 3 గంటల స్వల్ప వ్యవధిలోనే అంతరిక్ష కేంద్రాన్ని చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. రష్యన్ వ్యోమగాములు ప్యోడర్ డుబ్రోవ్, అన్నా కినాలతో కలిసి అనిల్ మీనన్ ప్రయాణించిన సోయూజ్ MS-29 నౌక బుధవారం తెల్లవారుజామున అంతరిక్ష కేంద్రంలోని ప్రీచెల్ మాడ్యూల్కు అనుసంధానమైంది. ఆ తర్వాత తెల్లవారుజామున 2 గంటల సమయంలో తలుపులు తెరుచుకున్న వేళ అంతరిక్ష కేంద్రంలో ముందే ఉన్న తోటి వ్యోమగాములు వీరికి కరచాలనాలతో ఆలింగనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. నౌక తలుపులు తెరుచుకునే సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల లైవ్ వీడియో ఫీడ్ కొద్దిసేపు నిలిచిపోయింది. మళ్ళీ 12 నిమిషాల తర్వాత శాటిలైట్ పరిధిలోకి రాగానే కనెక్షన్ పునరుద్ధరించబడింతో భూమిపై ఉన్న వీక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చారిత్రాత్మక ప్రయాణాన్ని సురక్షితంగా ప్రత్యక్షంగా వీక్షించడానికి అనిల్ మీనన్ భార్య అన్నా విలెస్మా, నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజక్మాన్ లాంటి ప్రముఖులు బైకనూర్ కేంద్రాన్ని సందర్శించారు. అనిల్ మీనన్ భార్య అన్నా కూడా గతంలో పోలారిస్ డాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో ప్రయాణించిన అనుభవం ఉన్న వ్యోమగామి కావడం విశేషం. అనిల్ మీనన్ కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే ఆయన తండ్రి KP శంకరన్ మీనన్ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినవారు. తల్లి ఎలిజబెత్ ఉక్రెయిన్ దేశస్థురాలు. అమెరికాలో స్థిరపడిన ఈ దంపతులకు మినియాపాలిస్లో జన్మించిన అనిల్ మీనన్ అత్యంత ప్రతిభావంతుడైన అత్యవసర వైద్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్లో కల్నల్గా పనిచేసిన ఈయన గతంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వైద్య సేవలు కూడా అందించారు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన వారికి కూడా అత్యవసర చికిత్స అందించిన అనుభవం ఈయనకి చాలానే ఉంది. భారతదేశంలో పోలియో నివారణ కార్యక్రమాల్లో పాల్గొని 1 సంవత్సరం పాటు ఇక్కడే సేవలు అందించడం విశేషం. 2014లో నాసాలో ఫైట్ సర్జన్గా చేరిన అనిల్ మీనన్ అంతరిక్ష కేంద్రంలో నివసించే వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు చూసుకునేవారు. ఆ తర్వాత 2018లో స్పేస్ ఎక్స్ సంస్థలో చేరి అక్కడ మెడికల్ ప్రోగ్రామ్ను ప్రారంభించడమే కాకుండా చంద్రుడు, అంగారక గ్రహ ప్రయోగాల కోసం తయారు చేస్తున్న స్టార్షిప్ భారీ రాకెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2021 డిసెంబర్లో నాసా వ్యోమగామిగా ఎంపికై 2 ఏళ్ల కఠినమైన శిక్షను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని సాకారం చేసుకున్నారు. ఈ 8 నెలల సుదీర్ఘ మిషన్లో అనిల్ మీనన్ బృందం అంతరిక్ష కేంద్రంలో అనేక అత్యాధునిక పరిశోధనలు చేయనుంది. ముఖ్యంగా అంతరిక్షంలో లభించే తాగునీటి వ్యవస్థ ఆధారంగా సెలైన్ ద్రవాలను తయారు చేసే సరికొత్త సాంకేతికతను వీరు పరీక్షించనున్నారు. భవిష్యత్తులో సుదూర అంతరిక్ష ప్రయాణాలు చేసేటప్పుడు వైద్య సామాగ్రి కొరతను అధిగమించడానికి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుంది. అలాగే కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలకు అవసరమయ్యే సెమీకండక్టర్ స్ఫటికాలను అంతరిక్షంలో భారీగా ఉత్పత్తి చేసే విధానాలపై పరిశోధనలు సాగించనున్నారు. భూమి నుండి ఎలాంటి వైద్య సహాయం లేకుండా కేవలం ఆగ్మెంటెడ్ రియాలిటీ, కృత్రిమ మేధస్సు సహాయంతో అంతరిక్షంలోనే అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించే విధానాలను కూడా ఈయన పరిశీలించనున్నారు. ఈ రాకెట్ ద్వారా భారతీయ పాఠశాల విద్యార్థులు గీసిన చిత్రాలను కూడా అంతరిక్షంలోకి ఈయన తీసుకెళ్లడం విశేషం. మొదటి వ్యోమగామి యూరీ గగారిన్ చారిత్రాత్మక ప్రయాణ జ్ఞాపకార్థం ఇండో రష్యన్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా ఈ చిత్రాలను పంపించారు. 2027 ఏప్రిల్ వరకు సాగే ఈ మిషన్ మానవాళి అంతరిక్ష అన్వేషణలో ఒక మైలురాయిగా నిలవనుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.